మా పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా ఏంది అనేది అన్ని రంగాల్లో కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. కేవలం కేటీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మొత్తం తెలంగాణ ప్రజానీకానికి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారన్న విషయం ఈరోజు దాదాపుగా 11,000 గ్రామాల్లో గ్రామసభలు జరిగినాయి. ప్రజలకు ఏం కావాలనో 4 పథకాలు ఏవైతే మేము అనౌన్స్ చేయబోతూ ఉన్నామో, ఇవ్వబోతూ ఉన్నామో వాటి గురించి సమాచారాన్ని వడపోసి తీసుకున్నాం. అనేక మార్గాల ద్వారా మళ్ళీ గ్రామానికి వెళ్ళి అధికారులు అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఈరోజు భారతదేశమే ఆశ్చర్యానికి గురవుతూ ఉంది. దావోస్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి 1,78,000 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినాయి. చాలామంది భ్రమపడతా ఉంటారు, కేటీఆర్ చాలా పోటుగాడు, మొనగాడు, ఏమో చేసిండు హైదరాబాద్ను, ఏమో చేసిండు తెలంగాణ. వాళ్ళు ట్విట్టర్లలో పోటుగాళ్ళు, మొనగాళ్ళు. ఈరోజు స్పష్టంగా 2018 నుంచి 2023 దాకా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,750 రూపాయలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చింది, మేము 2 పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు దావోస్కు పోయిండ్రు. ఈరోజు సంవత్సరం 2 నెలల్లో గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలుపుకుంటే 2,19,182 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. 9 సంవత్సరాల్లో ఎక్కడ 25,000, 2 సంవత్సరాల్లో ఎక్కడ 2,20,000. విదేశీ యానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహారయాత్రకు కేటీఆర్ పోయేది. ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు కేటీఆర్? మరి ఎందుకో రాలేదు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇక దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీ యానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాషనబుల్గా డ్రెస్సులు వేసుకొని లెఫ్ట్ రైటు హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్లు రావు. మా శ్రీధర్ బాబు గారు, మా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం తప్పిస్తున్నారు. కాబట్టి అటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం. ఇంకో విచిత్రం, కేటీఆర్కో జబ్బు ఉంది, కొద్దిగా ఆగరా మగడా అంటే ఆగడు. ఈరోజు ఇట్లా ఫ్లాష్ రాగానే ట్విట్టర్లో ఏదో ఒకటి తెలిసి తెలియకుండా ఒకటి కొట్టేస్తాడు. కొద్దిగా ఆగితే నిదానంగా మంచా చెడ్డ అనే విచక్షణ వస్తుంది. ట్విట్టర్లో ఏం కొట్టిరు మీరు చూసిండ్రుగా. మెగా ఇంజనీరింగ్ కంపెనీ తోటి ఎంఓయూ చేయనీకే స్విట్జర్లాండ్ దాకా పోవాలా అని, హైదరాబాద్లో ఛాయ్ తీసుకు ఇరానీ ఛాయ్ తాగకుండా చేయొచ్చు కదా అని. అంటే ఆయనకు తెలిసిన పరిజ్ఞానం గది. మన కంపెనీలు కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా ఇప్పుడు హైదరాబాదులో ఎంఓయూ చేసుకుంటే ప్రపంచానికి తెలియదు. 2,20,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని కేవలం 14 నెలల్లోనే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈ ఇండస్ట్రీస్ రావడంతో రేపు రాబోయే 3-4 ఏళ్లలో గ్రౌండింగ్ అయితే 50,000 ఉద్యోగాలు మన పిల్లలకు దొరుకుతాయి. కేటీఆర్ అంటాడు దద్దమ్మ, ఏం చేయాలనో, ఎప్పుడు ఏం చేయాలనో, ఏం మాట్లాడాలనో, ఏం రాజకీయం ఎప్పుడు చేయాలనో తెలియదు. మానులేని దేశంలో ఆమ్దం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు భ్రమపడ్డారు. ఇప్పుడు మహావృక్షమే రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు లొటపీస్లకు, మానలేని చెట్లకు స్థానం లేదు, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒక స్కిల్ యూనివర్సిటీ పెడితే ఎద్దేవా చేసిండు కేటీఆర్. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఎద్దేవా చేస్తున్నాడు. 2036లో ఒలింపిక్స్కు మన తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్లో పథకం సాధించాలి అంటే దాన్ని కూడా మజాక్ లాగా తీసుకుంటా ఉన్నాడు. అంటే తెలంగాణ బిడ్డల మీద నమ్మకం లేదు వాళ్లకు,
తెలంగాణ బిడ్డలు ఏ కార్యమైనా సాధించగలుగుతారు అవకాశాలు కల్పిస్తే అన్న సోయి కూడా వాళ్ళకి లేదు. ఏమైనా చేస్తే నేను నా కుటుంబం చేయాలి, ఏమైనా తెలివి ఉందంటే నా కొడుకు బిడ్డకే ఉంది, ఏదైనా మంచి పని అంటే అది నేనే చేస్తా. ఈ కృత్రిమ ప్రపంచంలో బతుకుతూ ఉన్నారు, వాళ్ళని బతకనిద్దాం. అండ్ తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి, ఈ చిల్లర రాజకీయాలను పక్కన పెడదాం. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇద్దామని గ్రామాల్లోకి పోతే 90% గ్రామాల్లో చాలా పీస్ఫుల్గా పని జరుగుతూ ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు ప్రేరేపించి వాళ్ళు వచ్చి గొడవ చేద్దామని సృష్టిస్తున్నారో ఆ గ్రామాలలో కూడా 90% ప్రజలు తిరగబడతా ఉన్నారు వాళ్ళ మీద. 10 సంవత్సరాలు నువ్వు చేసినావు పట్టు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉన్నావు, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి తరిమేస్తూ ఉన్నారు. మంచి రాజకీయాలు చేయమని నేను ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ కుటుంబం, మీకు తొత్తులుగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీలాంటి జోకర్లను చాలామందిని చూసిండ్రు. వాళ్ళు తెరమరుగైపోయినారు రాజకీయంలో. నిజాయితీతోటి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులనే తెలంగాణ కలకాలం గుర్తుంచుకుంటుంది. ఒక పివి నరసింహారావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు ఇట్లా పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటుంది తప్ప ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని జిమ్మిక్స్ చెప్పినా, లెఫ్ట్ అండ్ రైట్ ఎవరిని పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు చాలా తొందరగా ఇటువంటి వాళ్ళని మర్చిపోతారు. రేపు అదే జరగబోతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.